శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజ్ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ శ్రీ అర్జున్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8639883141. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, నీ చుట్టూ ఉన్న అతి భయంకరమైన దుష్టశక్తిని తరుముకొట్టు. ఆలస్యం చేయకుండా నేను చెప్పిన పని నువ్వు చెయ్యబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం మన కోసం తీసుకువచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. బిడ్డా, ఏ శక్తి కూడా నిన్ను వచ్చి చేరకుండా నీ చుట్టూ నేనొక బంధనం అనేది వేస్తున్నాను. తల్లి, నీకు నా ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఉంటుంది. నీ చుట్టూ వెలుగుతున్న ఈ వెలుగు నా ఆశీర్వాదంతో ముడిపడి ఉంది బిడ్డా. నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, ఏదైనా సరే ఆపద నిన్ను వచ్చి చేరాలంటే ముందు నన్ను దాటుకుని వెళ్ళాలి తల్లి. నీకు నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటానమ్మా. నీకు కష్టం అనేది నేను రాకుండా చేస్తాను. బాబా, ఎప్పుడు కూడా ఎంత కష్టపడినా కూడా ఇప్పుడున్న కష్టాలు ఎందుకు తొలగడం లేదు తండ్రి అని అడుగుతావేమో తల్లి. ఎవరు చేసుకున్న పాపానికి వారే బాధ్యులమ్మా. నువ్వు చేసుకున్న పాపానికి నీదే బాధ్యత. నువ్వు చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావు. ఆ పొరపాటు నువ్వు కావాలని చేయకపోయినా సరే దానివల్ల ఫలితం అనేది నీకుంటుంది. దానివల్ల నువ్వు పాపమైతే అనుభవించాల్సి ఉంటుంది బిడ్డా. కానీ ఇంకొకటి కూడా నువ్వు గమనించాలమ్మా. నీ సాయి ఎప్పుడు కూడా నీకు తోడుగానే ఉంటాడు. నీకు రాబోయే అతి పెద్ద ఆపదను తప్పించాను బిడ్డా. నీకు అతి పెద్ద కష్టం రాబోయేది, కానీ ఆ కష్టాన్ని తొలగించి నీ ముందు చాలా చిన్న కష్టంగా నేను మార్చాను బిడ్డా. అది నువ్వు గుర్తించావమ్మా. ఇప్పుడు నీకున్న కష్టాన్ని చూసి నువ్వు భయపడ్డం కాదు తల్లి. పెద్ద కష్టం రాకుండా ఉన్నందుకు నువ్వు సంతోషించు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది నిన్ను బాధ పెట్టడానికి చూస్తున్నారు. మిగతా వాళ్ళు నిన్ను తక్కువ చేసి, చులకనగా చేసి మాట్లాడుతున్నారు. నిన్ను అందరి దగ్గర కూడా లోకువ చేసి నీ విలువ తీయాలని వారు చూస్తున్నారు బిడ్డా. తల్లి, నేను ఉండగా వాళ్ళ ఆటలు సాగనివ్వను. ఎన్ని విధాలుగా ఎంతమంది ప్రయత్నించినా సరే అది ఏది కూడా నీ దాకా రాకుండా నేను చూసుకుంటానమ్మా. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు కదా. అంతా నేను అనుకున్నాను, కానీ ఏమీ చేయలేకపోయాను. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నాకు ఎవరూ కూడా తోడుగా లేరని నీలో నువ్వు ఎంతగానో నలిగిపోతున్నావు, కుమిలిపోతున్నావు, ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావు బిడ్డా. ఈ సాయి ఉండగా నీకు వాళ్ళు సహాయం చెయ్యట్లేదు, వీళ్ళు సహాయం చేయట్లేదని బాధ ఎందుకు తల్లి? నువ్వు ప్రేమించిన వ్యక్తి నీకు తప్పకుండా అర్థం చేసుకుంటారా? అర్థం చేసుకోకపోతే అస్సలు బాధపడద్దు బిడ్డా. నీ బాధని నేను చూడలేక ఆ సమయంలో నేనే నీ ముందుకు వచ్చాను. నీ చుట్టూ కూడా నా బంధనం అనేది వేశాను. ఏదైనా సరే నీ దాకా రావాలి అంటే అది నన్ను దాటి రావాలి తల్లి. నువ్వు ఏమాత్రం కూడా భయపడకమ్మా. నువ్వు ఏ పని అనుకున్నా సరే ఆ పని చెయ్యు. నీ వెంట తోడుగా నీ సాయి ఉన్నాడని నువ్వు గుర్తుంచుకో బిడ్డా. నువ్వు ఏదైతే బాధను అనుభవిస్తున్నావో, ఏదైతే నీ జీవితం అంతా కూడా నరకప్రాయకంగా ఉందని ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉంటున్నావో అది అందరికీ కూడా తెలియకపోయినా మీ బాబాకి తెలుసు. ఎవరో చెప్పినటువంటి చెడు మాటలు వినడం వల్ల ఎంత నష్టం జరిగిందో ఇప్పటికైనా అర్థమైందా బిడ్డా? చివరకు నీకు అర్థమైంది ఏంటి? చెప్పిన వారు నీ జీవితాన్ని మరలా మునుపటి సంతోషాన్ని నీకు తెచ్చి ఇవ్వగలరా? నీ బంధాన్ని నీ దగ్గరికి చేయగలరా బిడ్డా? అలాంటి వారి మాటలు వినడం వల్ల చాలా ప్రమాదం ఏర్పడుతుంది. మీ సంతోషాలను మిమ్మల్ని చూసి ఓర్వలేనటువంటి వారు మీ మనసును కష్టపడేలా ఉండేటటువంటి విషయాలకు ఎంత దూరంగా ఉండగలిగితే అంత మంచిది బిడ్డా. ఎప్పటికైనా సరే మీ తప్పును నువ్వు తెలుసుకో.
వారే వచ్చి మాట్లాడాలి అనేటటువంటి స్వార్థాన్ని కూడా విడిచిపెట్టు. నీవు వారిని కోల్పోయి ఎంత బాధని నరకాన్ని అనుభవిస్తున్నావో వారి కూడా నీ పట్ల అంతే గౌరవ భావంతో గంపెడు ప్రేమతో ఉన్నారు. నీ ప్రేమపూర్వకమైనటువంటి పిలుపు కోసం ఎంతో తప్పించిపోతూ ఉన్నారు బిడ్డ. ఈ చిన్న జీవితంలో నీకున్నటువంటి సంతోషాలను అనుమానం అనేటటువంటి భూతాన్ని చేర్చి మీ జీవితాన్నే తలక్రిందులుగా చేసుకోకు. ఏ విధంగా గోదావరి నది తనలో చేరినటువంటి వర్షపు జలాలను సముద్రానికి చేరుస్తుందో అదేవిధంగా నేను నా భక్తుల యొక్క కష్టసుఖాలను వారి యొక్క ప్రార్థనలను పూజలను స్వీకరించి నీ తరపున ఆ భగవంతుడు కూడా చేర్చినటువంటి బాధ్యత నాది బిడ్డ. నిన్ను కష్టపడ్డావు అని అలాగే నీ జీవితాన్ని అంధకారం చేయాలని నేనే కాదు ఏ భగవంతుడు కూడా కోరుకోడు. అలాగే ఆ విధంగా జరుగుతూ చూస్తూ ఊరుకోడు. ఈ సృష్టిలో మనిషికి జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. కాబట్టి మనకు ఆలోచన జ్ఞానం బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఏది మంచో ఏది చెడు అనే విషయం కూడా మనకి చాలా బాగా అవగతం అవుతుంది బిడ్డ. దానిని బట్టి మన జీవితాన్ని మనమే ఆనందంగా ఏర్పరచుకోవాలి. తల్లి, ఎప్పుడు కూడా నీ జీవితంలో ఆందోళన చెందుతూ ఉన్నావు. ఏదో మనసులో చాలా భారంగా ఉంది కదా. ఎన్నో కష్టాలు నిన్ను చుట్టుముట్టాయి. భరించలేని బాధలు అనుభవించావమ్మా. నిన్నే నమ్ముకుని ఉన్నాను కదా బాబా. నాకు మాత్రమే ఎందుకిలా ఇన్ని కష్టాలు? ఉన్నంతలో సంతోషంగానే ఉన్నాను. నేనేమి మేడలో మిద్దెలో అడగడం లేదు కదా బాబా. డబ్బులు నగలు కూడా అడగడం లేదు. కాస్తంత మనశ్శాంతినివ్వు తండ్రి అని ప్రతి క్షణం కూడా నిన్ను అడుగుతూ ఉన్నాను. కానీ నువ్వు ఏమాత్రం కూడా కనికరం చూపించట్లేదు బాబా. ఎంత నమ్మాను తండ్రి. నిన్ను ఎందుకు నాపై ఇంత చిన్న చూపు? పిలిస్తే పలికే దైవం కదా. నువ్వు ఎవరు పిలిచినా కూడా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తున్నావు. కానీ నాకు మాత్రమే ఎందుకు సహాయం చేయడం లేదు తండ్రి? గతం తలుచుకుంటే అంతా బాధని మిగిల్చింది. వర్తమానం చూస్తే అడుగడుగున కష్టాలే ఎదురవుతున్నాయి. నాకు గతాన్ని వర్తమానాన్ని చూడడం వల్ల భవిష్యత్తు కూడా చాలా భయంగా అనిపిస్తుంది తండ్రి. భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఎటువంటి సమస్యలు వస్తాయో అని ప్రతి క్షణం కూడా నాకు ఆందోళనగా ఉంటుంది తండ్రి. నిద్ర పట్టట్లేదు. తిందామా అంటే ఆహారం మింగుట పడట్లేదు. అసలు నా దారి ఏమిటో నాకే అర్థం కావట్లేదు బాబా. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ప్రతి క్షణం కూడా నాకు భయంగా ఉంటుంది. ప్రతి క్షణం గడిచిపోయే గతమే గుర్తుకు వస్తూ నా మనసును చాలా బాధ పెడుతుంది. ఇప్పటికైనా నువ్వు నాపై కరుణ చూపించు. మీ బాధలు కష్టాలు తొలగించు తండ్రి. ప్రతి క్షణం కూడా బాధపడుతూ నన్ను వేడుకుంటున్నావు కదా బిడ్డ. నువ్వు ఇలా బాధపడడం ఆలోచించడం కరెక్టే తల్లి. ఎందుకంటే నీ జీవితంలో జరిగిన సంఘటనలు అలాంటివి. కానీ ధైర్యం చెప్పే ఒక మాట చెప్పన తల్లి. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించవద్దు. ప్రతి నదికి ఒక మలుపులాగే ప్రతి జీవితానికి ఒక మలుపు ఉంటుంది. సమయం కోసం ఎదురు చూస్తూ ముందుకు నడవడమే జీవితం తల్లి. జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు, సంతోషం, బాధ ఏది కూడా శాశ్వతంగా ఉండదు. కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండిపోదు తల్లి. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులు, కన్నీళ్ళు కలగలిసినవే జీవితం. సుఖం శాశ్వతం కాదు, కష్టము శాశ్వతం కాదు. ఇది నువ్వు తెలుసుకోవాలి బిడ్డ. ఎన్ని సమస్యలు నీ చుట్టుముట్టినా ఆత్మవిశ్వాసం అనే ఆయుధం మన చెంత ఉంటే అన్నింటికీ కూడా, మన కష్టాలన్నింటికీ కూడా సమాధానం అదే చెప్తుంది బిడ్డ. కాబట్టి నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయపడకుండా నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి. ఏ విషయంలోనూ కూడా నా వల్ల అవుతుందా అని నిరుత్సాహపడకుండా నేను చేయగలను అని నమ్మకంతో ప్రయత్నిస్తే ఏదైనా నువ్వు సాధించగలుగుతావు. అలాగే నాకు ఎవరూ లేరు, నేను ఒంటరిని, నన్ను అందరూ విడిచిపెట్టారని నువ్వు అనుకోవద్దమ్మా. నీకు నేను ఉన్నాను తల్లి. నువ్వు ఎవరి వెంట కూడా పడవద్దు. నువ్వు నీలానే ఉండు. కష్టపడి పనిచెయ్యు. నిజాయితీగా ఉండు. అందరినీ ఆకర్షించు. ఒక ఉదాహరణగా ఉండు. అందరూ నీ దగ్గరికి వస్తారు బిడ్డ. వచ్చిన వారు నీతోనే ఉంటారు. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగిపో బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.